గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి ఈరోజు మార్కెట్ నిఫ్టీ అనేది 24,813 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాం. 0.52% అప్తో. మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 0.36% అప్తో 55,075 దగ్గర హాల్ట్ అయింది. సో నిన్న మనం యాజ్ పర్ ఓఐ డేటా ప్రకారమే మనం డిస్కస్ చేసామండి. యాజ్ పర్ ఓఐ డేటా ప్రకారం మార్కెట్ మనకి కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటుందని మనం డిస్కస్ చేసాము. సో అదే మనము నిన్న మన వీడియో చేయడం జరిగింది. ఓకే, అండ్ రేపు ఎలా ఉండొచ్చు ఇప్పుడు చూడు. నిఫ్టీ 24,813 దగ్గర హాల్ట్ అయింది. సో గిఫ్ట్ నిఫ్టీ 24,852. సో ఆల్మోస్ట్ మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి అంత తేడా లేదు. కాకపోతే డవ్ ఫీచర్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, అది ఇక్కడ మీరు చూడొచ్చు. డవ్ ఫీచర్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకోటి ఈవెన్ మనం చూసినట్లయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అండి. యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటామండి. సో మార్కెట్ ఓపెన్ అవ్వ ముందు వేరే మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. ఈ రోజు మార్కెట్ మన మార్కెట్ కూడా ఎలా మూమెంట్ ఉండొచ్చు అనే దానికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూద్దాము. సో 24,800 దగ్గర హాల్ట్ అయింది. మనకి 24,900, 25,000. సో 1,65,000 మనం ఇక్కడ చూస్తున్నాము. 25,000 ఈ ఓఐ ఏదైతే మనకి ఇక్కడ హెవీగా మనకి బిల్డ్ అయ్యి ఉందో, సో ఇక్కడ ఇన్ని కాంట్రాక్ట్స్ సెల్ అవుతున్నట్లండి. సో మనకి 25,000 దాకా దీనికంటే ఎక్కువ మనకి నెక్స్ట్ మూమెంట్ ఉండదు అన్నట్లుగా మనం ఇక్కడ కాంట్రాక్ట్ సెల్ చేస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ఓఐ డేటా ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ కింద మనకి. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఈవెన్ 25,100 కూడా మోర్ దెన్ 1 lakh ఉంది. ఈవెన్ తర్వాత 1,06,000, 1,20,000. ఈవెన్ డౌన్ సైడ్ చూసినట్లయితే ఆ బిల్డ్ అయితే లేదండి. సో మనకి 24,800 1 lakh అయితే కనిపిస్తుంది. కాకపోతే దాని తర్వాత మనకు వచ్చేసి డౌన్ ఎక్కడో మనకి ఈవెన్ 24,000, ఈవెన్ 500 కూడా మనకి 24,500 కూడా జస్ట్ 82,000 కనిపిస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి ఈ 24,900 కానివ్వండి, 25,000 కానివ్వండి, 25,100 ఇదంతా మోర్ దెన్ 1 lakh అయితే డెవలప్ అయ్యింది. సో మార్కెట్లో కొంత బులిష్ ప్యాటర్న్ మూమెంటం అయితే కనిపిస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, కాకపోతే రేపు ఒక రేంజ్ అయితే ఉండొచ్చు. ఆ రేంజ్ ఏంటనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. దేనికి 24,700 అండ్ 24,700 అండ్ 25,000. సో ఈ రేంజ్లో మనకి రేపు మార్కెట్ ఉండొచ్చు అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో డౌన్ సైడ్ ఒక 100 పాయింట్స్, అప్ సైడ్ ఒక 200 పాయింట్స్ అనేది మనం చూస్తున్నాము. ఏ లెవెల్స్లో ఎంటర్ అవ్వాలనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఓకే, సో ఏ లెవెల్స్లో ఎంటర్ అవ్వాలనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాము. సో మనం నిఫ్టీ వచ్చేసి నిన్న ఇది నిఫ్టీ మేజర్ వచ్చేసి మనకి ఇది రెసిస్టెన్స్ కనుకున్నాము. మనకి మార్కెట్ ఓపెన్ అవ్వటం. సో సెకండ్ క్యాండిల్ దగ్గరే మనకి బ్రేక్ ఇచ్చిందండి. సెకండ్ క్యాండిల్ దగ్గరే మనకి బ్రేక్ ఇచ్చింది సబ్ సైడ్. సో మనం వచ్చేసి కాల్ సైడ్ మనం 24,929 మనకి వచ్చేసి నేను 24,900 లెవెల్స్ క్రూషియల్ అనుకున్నాం కదా, ఒక 100 పాయింట్స్ మనం అప్ సైడ్ మూమెంటం. సో అదైతే మన టార్గెట్ అయితే ఫస్ట్ మనకి అచీవ్ అయిపోయింది. అక్కడి నుంచి మనకు వచ్చేసి మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. 24,900 లెవెల్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో మనకి అగైన్ వచ్చేసి ఇది మనకి 24,800 బ్రేక్ అయితే అవుతుంది. సో మనకి 24,800 బ్రేక్ అయితే అవుతుంది కాబట్టి మనకు వచ్చేసి ఇమీడియట్ మనకు వచ్చేసి 24,900, 25,000 మనం ఇక్కడ టార్గెట్ 1, టార్గెట్ 2గా తీసుకుంటున్నాము. కాకపోతే మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే మాత్రం మనం 24,000 మనకు వచ్చేసి 24,750 అండ్ దెన్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టాప్ లాస్, దాన్ని వచ్చేసి స్టాప్ లాస్ 2. సో 24,720 కంటే బిలో వెళ్తే మాత్రం మీరు వచ్చేసి ఇమీడియట్గా స్టాప్ లాస్ అయితే హానర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో అప్ సైడ్ మనకు వచ్చేసి ఇది మనకి మేజర్గా 80 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ అనుకుంటే మనకి 200 పాయింట్స్ మనకు వచ్చేసి మూమెంటం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ డౌన్ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ అయితే మాత్రం మేజర్గా వచ్చేసి ఇదే నేను తీసుకుంటున్నాను. నిన్న తీసుకున్న లెవెల్స్ 24,670 డౌన్ సైడే మనం ఒకసారి చూద్దాం. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా మనకి ఏం చెప్తుంది? అంటే 24,700 లెవెల్స్ దాకానే మనకి క్రూషియల్గా కనిపిస్తుంది. సో 24,700 లెవెల్స్ దాకానే మనకి క్రూషియల్గా కనిపిస్తుంది అన్నట్లుగా మనం ఇందాక చూసాము ఆప్షన్ చైన్ డేటా ద్వారా. ఓకే, సో ఈవెన్ మనకు వచ్చేసి 24,700 ఇది చూడండి. 24,700 లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి 25,000 లెవెల్స్ మనం తీసుకోవడం జరిగింది. సో మోస్ట్లీ మనకు వచ్చేసి రేపు 24,700 డౌన్ అయితే క్రాస్ అవుతున్నట్లుగా నాకు ఆప్షన్ చైన్ డేటా ద్వారా కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ తీసుకొని మనకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ మంచి ప్రాఫిట్స్ అయితే ఈరోజు చూసాము. ఎందుకంటే మనం వచ్చేసి సో ఈ లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి ఇమీడియట్గా మనం వచ్చేసి బయింగ్ పొజిషన్ మనం తీసుకోమని నేను అడ్వైజ్ ఇచ్చాము. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి 55,300, 350 దాకా మనకి లెవెల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ నుంచి సో మేజర్ సపోర్ట్గా మనం పరిగణ తీసుకున్నట్లయితే సో ఇదే చూడండి. సో మనం మేజర్ సపోర్ట్గా మనం పరిగణ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ అగైన్ మనకి మంచి మూమెంటం.
మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది మేజర్ రెసిస్టెన్స్గా ఉంది అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి మేజర్ సపోర్ట్గా ఉంది. సో దీనికి నేను ఏం చేయాలి, దీనికి రేపు నేను ఇక్కడ వచ్చేసి మనకి 54,900 అండ్ దెన్ 54,800 మేజర్ సపోర్ట్ అని అనుకున్నట్లయితే సో మనం వచ్చేసి మనకి అగైన్ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చిందండి. అగైన్ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. మీరు వచ్చేసి రేపు అగైన్ 55,300 లెవెల్స్ అయితే చూడవచ్చు అప్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ అయితే మాత్రం మీరు ఒకవేళ 55,000 వన్స్ బ్రేక్ అవుతూ ఉంటే అప్పుడు మీరు వచ్చేసి 54,800 200 పాయింట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చూస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి 55,065 దాకా ఉంది కదా, నేను ఈ 55,000 లెవెల్ వన్స్ క్రాస్ అవుతూ ఉంటే డౌన్ సైడ్ నేను ఈ 200 పాయింట్స్ పుట్ ఆప్షన్ బై చేసుకొని 200 పాయింట్స్ టేకప్ చేయడానికి చూస్తాను. అదే నాకు కాల్ ఆప్షన్ అయితే మాత్రం నేను ఈ 55,100 సో 100 అంటే నేను ఎక్కువ పాయింట్స్ కూడా మనం స్టాప్ లాస్ పెడతలేదు, మంచిగా మనం చూస్తున్నాము. సో ఇమీడియట్గా మనకు వచ్చేసి అప్ సైడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55,300 అండ్ దెన్ వచ్చేసి మనకి 55,500. సో ఈ యొక్క లైన్స్ నేను ఎందుకు మనం అలానే ఉంచుతున్నానంటే ఇది వచ్చేసి మేజర్ సపోర్ట్, మనకి ముందు డేస్లో మేజర్ సపోర్ట్ ఎక్కడ మనకి హాల్ట్ అయింది, మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనే దాని గురించి మనం ఈ లైన్స్ మనకి క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనం వచ్చేసి డిక్సన్ టెక్నాలజీ. సో డిక్సన్ టెక్నాలజీ మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే షేర్స్ క్రాక్ నియర్లీ ఎందుకు పడింది, ఈవెన్ దో Q4 రిజల్ట్స్ ఇక్కడ చూడండి, Q4 రిజల్ట్స్. సో డిక్సన్ టెక్నాలజీ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 322% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 120% రెవెన్యూ జంప్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సపోర్టెడ్ బై 250 crore ఎక్సెప్షనల్ గెయిన్ అన్నట్లుగా ఇక్కడ 250 crore ఎక్సెప్షనల్ గెయిన్ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో 250 crore ఎక్సెప్షనల్ గెయిన్ అన్నట్లుగా కనిపిస్తుంది. సో రిఫ్లెక్టింగ్ స్ట్రాంగ్ డిమాండ్ అండ్ ఇంప్రూవ్డ్ మార్జిన్స్. సో ద బోర్డ్ హ్యాస్ రికమెండెడ్ ఈవెన్ ఫైనల్ డివిడెండ్ అన్నట్లు కూడా చూస్తున్నాము. దీనికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. డిక్సన్ టెక్నాలజీ రెవెన్యూస్ రైజింగ్ డిస్పైట్ ద షార్ప్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్, ద కంపెనీ మేనేజ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్ స్లైట్లీ టు 4.3 ఫ్రమ్ 3.9 ఏ ఇయర్ ఎగో అన్నట్లు చూస్తున్నాము. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇక్కడ తక్కువగా ఉందన్నట్లు చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్ టు 443 crore మేకింగ్ 143% గ్రోత్ అన్నట్లు చూస్తున్నాము. అండ్ కాకపోతే మనకు వచ్చేసి ఇది ఎక్సెప్షన్, మనకు వచ్చేసి అకార్డింగ్ టు మనకు వచ్చేసి యావరేజ్ టార్గెట్ ప్రైస్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో ఓవరాల్గా మనకి ఈవెన్ దో మార్కెట్ వచ్చేసి మంచిగా ఉన్నా కానీ ద ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ ఎక్స్పాండెడ్ టు 3.2% ఫ్రమ్ షో క్యాసింగ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. సో మనకు వచ్చేసి ఓవరాల్గా మనకి డేటా అయితే చాలా పాజిటివ్ డేటానే ఉందండి. కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో మనకు వచ్చేసి ప్లేయర్స్ అనేది ప్రాఫిట్ బుక్ అయితే చేశారు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి లెవెల్స్ చూద్దాం తీసుకోవచ్చా లేదా అనేది. ఇండిగో అయితే మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందండి. సో మనకు వచ్చేసి మనకి అప్పర్ సైడ్ ఎంత మొమెంటం అవ్వచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి ప్రోటీన్ ఈ గవర్నమెంట్, ఇది వచ్చేసి మేజర్గా పాన్ కార్డ్ వచ్చేసి ఇది వచ్చేసి ఈవెన్ దమానీ బ్యాక్డ్. సో మన దమానీ గారు ఉన్నారు కదా, ఆయన ఈ ప్రోటీన్ ఈ గవర్నమెంట్లో మంచి ఇన్వెస్టర్ అన్నట్లు మనం చూస్తున్నాము. ఇది మేజర్గా ఏంటంటే మనకి పాన్, సో మన యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉండదు కదా పాన్ అనేది, దాని యొక్క బిడ్ అనేది లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఆ బిడ్ వేరే దానికి వెళ్తుంది అన్నట్లు ఇస్తున్నారు. అందువల్ల ఇది వచ్చేసి క్రాక్ అయింది అన్నట్లు చూస్తున్నాము. చూద్దాం దీని లెవెల్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్. సో ఎవరైతే మనకి ఆల్కహాల్ లవర్స్ ఉన్నారు, సో మంచిగా ఇది వచ్చేసి 75% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అన్నట్లుగా చూస్తున్నాము. దీని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా లెవెల్స్ చూసే ముందు ఇయర్ గ్యాప్ ఎంత ఉందనేది మనం చూసి దానిలో ఎంటర్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి. అంటే మనకి ఇయర్లోకి ఇయర్ హైకి ఎంత గ్యాప్ ఉందనేది మనం తెలుసుకొని కనుక ఎంటర్ అవ్వగలిగితే మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో మేజర్గా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయాల్సింది ఇండిగో అండి. సో ఇండిగో వచ్చేసి మనము డే క్యాండిల్ పెట్టాము, ఒకసారి వీక్లో కూడా చూద్దాం. అంటే ఆల్ టైమ్ హై అనేది ఎక్కడ ఉందనేది మనం ఒకసారి గమనిద్దాం. సో మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి నియర్ టు ఆల్ టైమ్ హై ఉందండి. ఇండిగో వచ్చేసి నియర్ టు ఆల్ టైమ్ హై ఉంది. సో ఇది వచ్చేసి గోయింగ్ టు ఫ్రెష్ హైస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. సో రేపు పుట్ ఆప్షన్ ఒకవేళ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇండిగో ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మనకి 5,427 స్టాప్ లాస్ పెట్టుకొని, సో 5,440 కూడా ఉంది. సో మనకు వచ్చేసి ఇది హెవీ మూమెంట్ ఉంటుంది కాబట్టి 5,427 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే 5,480 దగ్గర ఎంటర్ అవ్వండి. సో 5,480 దగ్గర ఎంటర్ అవ్వండి విత్ 40 పాయింట్ స్టాప్ లాస్. ఓకే, 5,480 దగ్గర ఎంటర్ అవ్వండి
విత్ మనకు వచ్చేసి 40 పాయింట్స్ స్టాప్ లాస్ కనుక కన్సిడర్ చేసుకుంటే 50 పాయింట్స్ మీకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉండొచ్చు. అది మనకి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ దాకా అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ ఒక 50 పాయింట్స్, మనకి సెకండ్ టార్గెట్ కూడా మంచిగా కనిపిస్తుందండి. సెకండ్ టార్గెట్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఇంకా ఆల్ టైమ్ హైస్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇండిగో ఈవెన్ 5% కనుక మూవ్మెంట్ అయితే నియర్ అబౌట్ 250-300 పాయింట్స్ అనేది ఇది మూమెంటం అయితే ఉంటుంది. సో హెవీ మూమెంటం అయితే ఉంటుంది. అందువల్ల కాల్ ఆప్షన్ కూడా అదే తరహాలో మూమెంటం ఉంటుంది. లేదు మనం కాల్ ఆప్షన్ రిస్క్ ఎందుకు అనుకుంటే పుట్ ఆప్షన్ సెల్ చేయడం అనేది మంచి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్సన్ టెక్నాలజీ. సో డిక్సన్ టెక్నాలజీ వచ్చేసి మనకి ఇక్కడ 15,270 దగ్గర మనకి మంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఇది చిన్న మనం వచ్చేసి ఒక స్మాల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిన మనకు వచ్చేసి మీరు మేజర్గా ఈ సపోర్ట్ అయితే పెట్టుకొని లాంగ్ టర్మ్కి అయితే మీరు ప్లాన్ చేయండి డిక్సన్ టెక్నాలజీ. సో ఓవరాల్ మనకి ఆల్ టైమ్ హై ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాము. 20,000 ఉందండి. సో 20,000 అంటే మంచి గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ అయితే సో ఇదైతే ఫిల్ చేసిద్ది. ఓకే, ఇదైతే ఫిల్ చేసిద్ది, అది మీరు ఒకసారి చూడండి డిక్సన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది టాటా మోటార్స్ ఎంటర్ అవ్వాలి అంటున్నారు. సో టాటా మోటార్స్ కంటే నేను మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే దివీస్ అనేది ఎంటర్ అవ్వండి. సో దివీస్ అనేది మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందండి. ఆల్రెడీ మనం చెప్పిన తర్వాత మంచిగా మూమెంటం అయితే జరిగింది. మనం టార్గెట్ కూడా తీసుకున్నాం కదా 6 మంత్స్కి అట్లీస్ట్ 40-50% మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఉండబోతుంది దివీస్ ల్యాబ్. సో ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ కూడా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే దివీస్ ల్యాబ్ అంటే పెట్టుకోండి. ఎందుకంటే దివీస్ ల్యాబ్ వచ్చేసి మీకు మంచిగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, మంచిగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, ఈవెన్ మనం ఇందాక చూసాం కదా ప్రోటీన్, ఇది వచ్చేసి ప్రోటీన్ ఈ గవర్నమెంట్, ఇది వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై 1500 చూసి అగైన్ మనకు వచ్చేసి కొంత డౌన్ఫాల్ అయితే అయింది. అది నిన్న న్యూస్ ప్రకారం ఇది డౌన్ఫాల్ అయింది. సో ఇది వచ్చేసి 980 లెవెల్స్ దగ్గర మంచి ఏదైతే మనకి మొమెంటం ఇచ్చిందో బాగా ఫాల్ అయింది. ఎక్కడి నుంచి ఫాల్ అయింది మనకి దగ్గర 1500 నుంచి మనకి ఫాల్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఏదైతే 500 పాయింట్స్ ఫాల్ అవ్వాలో డ్యామేజ్ అయిందో అదైతే డ్యామేజ్ అయిపోయింది. మీరు ఇప్పుడు కూడా దీనిలో అయితే ఎంటర్ అవ్వచ్చు. సో దీనిలో ఎంటర్ అవ్వచ్చు ఎందుకంటే 1500 నుంచి ప్రస్తుతం 900 అంటే మోర్ దాన్ 50% డిస్కౌంట్లో మీకు దొరుకుతుంది. ఓకే, అండ్ ఇంకోటి నేను ట్రైడెంట్ డిస్కస్ చేయాలనుకున్నాను. ట్రైడెంట్ మేజర్గా ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టాక్ అండి. మొన్న మిగతా టెక్స్టైల్ స్టాక్స్ పెరిగినా కానీ ట్రైడెంట్ అనేది పెరగలేదు. సో మనం అప్పుడు రికమెండ్ చేసాము ట్రైడెంట్ కంపల్సరీ తీసుకున్నానని. ట్రైడెంట్ వచ్చేసి చాలా రోజులు హాల్ట్ ఇచ్చింది అండ్ చాలా హైస్ నుంచి ఫాల్ కూడా ఉంది. చూడండి ఎక్కడి నుంచి దగ్గర 53 నుంచి కానీ నెక్స్ట్ దాని తర్వాత 70 లెవెల్స్ కానివ్వండి. సో ఇది మనం 70 లెవెల్స్ నేను నా స్టాక్ అప్పుడు ఉన్నప్పుడు నేను చూశానండి ఈ లెవెల్స్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ అవుతుంది. కంపల్సరీ మీరైతే దీన్ని అయితే హోల్డ్ చేసుకొని మీ యొక్క పోర్ట్ఫోలియోలో కంపల్సరీ మినిమం స్టాక్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, సో ఎందుకంటే ఇది కొంత రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద కూడా ఇది వచ్చేసి ఆపరేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.